సంతోషం. నిన్ననే మల్కాజ్గిరి నగరపాలక సంస్థ సమావేశంలో మా అధికారులకు సూచన చేసిన, నేను ఎక్కడ సమావేశం ఏర్పాటు చేసినా, ఏ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నా, నేను మాట్లాడే వేదికకు కుడివైపున మా ఆడబిడ్డలందరూ నాకు కనిపించాలని నిన్న ఆదేశాలు ఇచ్చిన, ఈరోజు వేలాది మంది మా ఆడబిడ్డలు కుడివైపున ఉన్నారు, సంతోషంగా చేయి ఊపుతున్నారు. మేమందరం వచ్చినామన్నా నీకు అండగా నిలబడతాం, ఇక నువ్వు ధైర్యంగా ఉండు, ప్రభుత్వాన్ని నడుపు అని. అందుకే మిత్రులారా, ఇవాళ మీ సమక్షంలో ఒక్క విషయం నేను మీతో పంచుకోదలుచుకున్నా. ఈనాడు దేశంలో 140 కోట్ల జనాభా, 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్న ఈ దేశంలో 6 పెద్ద నగరాలు ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కలకత్తా, చెన్నై, హైదరాబాద్. ఈ 4 మహానగరాలే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను ఈరోజు నడిపిస్తున్నాయి. ఢిల్లీలో భారత ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, రాష్ట్రపతి వరకు ప్రముఖులందరూ ఢిల్లీ నగరంలోనే ఉంటారు. కానీ ఈనాడు ఢిల్లీ నగర పరిస్థితి ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఢిల్లీ నగరంలో జరుగుతున్న అభివృద్ధిని, ఆ ప్రాంత వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించకపోవడం వల్ల ఈనాడు పాఠశాలలు బంద్, ప్రభుత్వ కార్యాలయాలు బంద్, పార్లమెంటు బంద్, ప్రధానమంత్రి ఆఫీస్ కూడా ఈరోజు బంద్ పెట్టి కాలుష్యాన్ని ఎదుర్కోలేక ఈరోజు ఢిల్లీనే పడావు పెట్టే పరిస్థితి ప్రధానమంత్రి నివసిస్తున్న ఢిల్లీకి ఈరోజు దాపురించింది. అదేవిధంగా ముంబై నగరం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను ఈనాడు ముంబై నగరం శాసిస్తుంది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ముంబై నుంచే నడుస్తుంది. అలాంటి ముంబై ఈరోజు ట్రాఫిక్ జామ్లే కాదు, వర్షాలు వస్తే గంటల కొద్ది రోడ్ల మీదనే నిలిచిపోయే పరిస్థితి. ఈరోజు 10 ఫీట్ల ఎత్తున ముంబైలో వర్షాలు వస్తే నీళ్లు నిలబడే పరిస్థితి. ఇవాళ ముంబై నగరంలో స్లమ్స్తో పాటు అక్కడ నివసించలేని పరిస్థితి, ట్రాఫిక్లో గంటల కొద్ది ఇరుక్కుపోయే పరిస్థితి. వర్షం వస్తే కార్లలో కాదు పడవల్లో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఈనాడు ముంబై నగరానికి దాపురించింది.